ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా బత్తులపల్లిలోని శ్రీ హరహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన తరగతులు. తిరుపతి జిల్లా సముదాయం గ్రామంలో అద్భుతంగా మండల ధ్యాన కార్యక్రమం. వనపర్తి జిల్లా పీర్లగుట్టలోని పిరమిడ్ మాస్టర్ పద్మమ్మ నివాసంలో 8వ వారం మౌన ధ్యాన కార్యక్రమం. నెల్లూరు జిల్లా వరికొండ గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఆనంద ఆదివారంలో భాగంగా సత్యసాయి జిల్లా బత్తులపల్లిలోని శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ జ్ఞాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు పాండురంగయ్య, విజయలక్ష్మి దేవీలు విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన సాధన, మనసు, మాయ, మర్మం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు అశ్వర్ధ, నారాయణ, యశోదమ్మ, నాయుడు, గోపాలు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం అంటే ఏమి, ధ్యానం ఎందుకు చేయాలా, ఎవరి కోసం చేయాలా అనేది తెలుసుకోవడానికి. ఎందుకు మనం ఇతరులకి ఎంత మంచి చేసినా మనకు చెడే జరుగుతా ఉంది అని కూడా మనం ఎన్నిసార్లు అనుకుంటాము. అది కూడా ధ్యానంలోనే తెలుసుకున్నాము అన్నమాట. బాపట్ల జిల్లా ముత్తాయిపల్లిలోని కోమలి రిసార్ట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుపతి పాండురంగ విఠలేశ్వర్ పదవి విరమణ సందర్భంగా సన్మాన సభ ఘనంగా నిర్వహించారు బాపట్ల పిరమిడ్ మాస్టర్లు. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీగా పదవి విరమణ చేసిన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా హిమాలయ యోగి కట్ట కళాధర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా సేవాదళ అధ్యక్షులు ఆకురాతి శంకర్రావు, అలాగే సన్మాన గ్రహీత పాండురంగ విఠలేశ్వర్ పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం కళాధర్ రెడ్డి, శంకర్రావు, బాపట్ల ధ్యానులు కలిసి పిరమిడ్ మాస్టర్ తిరుపతి పాండురంగ విఠలేశ్వర్ని ఘనంగా సన్మానించారు. మొట్టమొదటి సంస్కారం, ఏ పిల్లలైతే తన తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసుకుని వెళ్తారో ఆ ఇల్లు సంస్కారవంతంగా ఉంటుంది. ఇది ఎప్పుడైతే తల్లిదండ్రులు తప్పించారో అది తల్లిదండ్రులదే బాధ్యత, పిల్లలది కాదు. నువ్వు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు నీ పిల్లలు. నేను నా తల్లిదండ్రులకి నేను అదే సేవ చేశాను, నా పిల్లలు కూడా అదే సంస్కారం నేర్పించారు. ఇప్పటికి కూడా ఇది సమాజానికి అందరికీ తెలియాలి. వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. నీవిచ్చే గౌరవం బట్టే నీ పిల్లలు కూడా ఉంటారు. ఈ సంస్కారం వల్ల ఇది కరెక్టెడ్ అవుతుంది. శ్వాస మీద ధ్యాస. ఎందుకు శ్వాస మీద ధ్యాసకి ఇవన్నీ మనం చేసే కారణంగా చెప్పారు కళాధర్ గారు. బాగా చాలా క్లారిటీగా చెప్తారు, మీరందరూ వినండి. నువ్వు పొద్దున్నుంచి రాత్రి పడుకునేంత వరకు, ఐ రిపీట్, మీరు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు ఏ పనులు అయితే చేస్తారో, ఏ ధ్యాసతో అయితే ఉంటారో అదే మీరవుతారు. అంతే తప్ప జ్ఞానులు కారు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 266వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. జ్ఞానం, ధ్యాన సాధన, మన భావం అనే అంశాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మనం చేసే పని 10 మందికి ఉపయోగపడుతుందా లేదా, మన స్వార్థం కోసం కాకోకుండా 10 మందికి ఉపయోగపడేదైతే అందరూ కూడా మెచ్చుకుంటారు. దాన్ని తను బాగుండొచ్చు, పక్కనోళ్ళు బాగుంటారు. లేదు తన స్వార్థంగా చేసినప్పుడు పక్కనోళ్ళకి ఇబ్బంది కలిగించినప్పుడు మనల్ని అపార్థం చేసుకోవడము, రకరకాల మాటలు మాట్లాడడము జరుగుతుంది. ఇవన్నీ రావాలన్నా, సత్ప్రవర్తన రావాలన్నా ధ్యానం చేస్తే మన ఆలోచన విధానమే మారిపోతుంది. ఇది మనం గమనిస్తే తెలుస్తుంది మనలో. మన ధ్యానం చేసే వాళ్ళకి చాలామందికి కొంతమంది మారినారు, కొంతమంది బాగా మారినారు. మేము చూడంగా కొండన్న సార్ బాగా మారినాడు.
కొండన్న సారు ధ్యానంకి రాకముందు విపరీతంగా కోప్పడేవాడు, ఎట్లంటే ఎట్లా మాట్లాడేవాడు, మంచి విషయాలు చెప్పేవాడు కాదు. మరి ధ్యానానికి వచ్చిన తర్వాత చాలా మాట్లాడాడు సార్. అట్లా కొంతమంది బాగా మారినారు, కొంతమంది కనపడరు. మరి మార్పు లేనప్పుడు మనం ఎంత చేసినా ఎట్లయితుంది? తిరుపతి జిల్లా నారాయణవనం మండలం సముదాయం గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ కోటీశ్వర్ రెడ్డి గృహంలో మండల ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పుత్తూరు రవిరాజు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ త్రివేణి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. అలాగే పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆయనకు ధ్యానంలో కూర్చొని ఏదైనా అడిగిన వెంటనే సమాధానాలు దొరుకుతున్నాయి. చూడండి ఎంత అదృష్టమో కదా. మనం కూడా అనుకుంటాం, మనం కూడా ఏదైనా అడిగితే మనకు కూడా అలా సలహాలు ఇస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వస్తుందా రాదా? వస్తుంది కదా. మనం కూడా ఏదైనా సరైనటువంటి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది కదా. అందులోనే ధ్యానంలో కూర్చొని అడిగాడు, మరి సార్ వస్తున్నారు, భోజనానికి ఎంతమంది వస్తారు అని ఒక ప్రశ్న వేసుకున్నాడు తన మనసులో తాను. అంటే ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది, 600 మందికి భోజనాలు ఏర్పాటు చేయండి, 600 మంది వస్తారు అనే మెసేజ్ వచ్చిందంట. మా నాన్నగారు వచ్చి ఏంటిగా కాన్వాస్ చేస్తున్నారు, ఎలా చేస్తావు ఏంటి అని అడిగారు. చూద్దాం ఎంతమంది వస్తారో అన్నాను. అదే ఏర్పాటు అవుతాయిలే అన్నాను. మా నాన్నగారు 150 కేజీల బియ్యం వేయించారు. ఒక ఆమె వచ్చి, అయ్యా పిరమిడ్కి ఇస్తే మంచిది అంటున్నారు, వడ్డీ వద్దు, నీ దగ్గర ఉన్నప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వు అని 15,000 రూపాయలు ఇచ్చింది. ఇంకొక ఆమె వడ్డీకి 10,000 రూపాయలు ఇచ్చింది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పీర్లగుట్టలో పిరమిడ్ మాస్టర్ పద్మమ్మ నివాసంలో 8వ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ధ్యానం గొప్పతనం, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తరువాత జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలను ధ్యానులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరికొండ గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రఘురామయ్య పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కాసేమో దాన్ని మనం ఏం చేసుకోవాలి, ఎంత కష్టపడాలా, బాగా తీసుకోవాలా, కాసుకోవాలా, సేవ చేయాలా, మనీ చెలగాల, ఏమన్నా ఇస్తే ఏమన్నా కాస్తే నెయ్యి అప్పుడు స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. అది ఎంత శ్రమపడడం. ఫస్ట్ ఇప్పుడు ఒక దగ్గర చూపించాలి, అప్పుడు నీకు నెయ్యి చూపిస్తుంటే చూపిస్తుంది. దాంట్లో ఎన్నున్నాయి అవన్నీ చూపించడానికి కంటి కనపడదా, చేస్తే వస్తాయి. ఇది కూడా మనం చేస్తా ఉంటే ఒక్కొక్కటి మరి వెళ్తా ఉంటే దాన్ని వస్తుంది.
పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రమాదేవి పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత లాభాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ రాజీ ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి అలరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సెల్ ఫోన్లు పీక్కుంటారు, ఎందుకంటే మనం అతి ఎక్కువ అయినాం కాబట్టి వాళ్ళు తీసేసుకొని లోపలికి పంపిస్తారు. మనం ఇక్కడేం చెప్తాము, ప్రాంగణంలో అడుగు పెడతానే సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ మనం పాటించాలి. మనం ఆ ధ్యానామృతాన్ని తాగాలంటే ఎంత వైబ్రేషన్ ఉంది, ఇక్కడ ఎంత హాయిగా ఉంది, అద్భుతంగా క్లాస్ జరుగుతూ ఉంది. మనం ఎలా ఉండాలి, ఇక్కడి నుంచి పండ్లు వదులుతూ ఉంటారన్నమాట. జీవితానికి అతి అద్భుతమైన పండ్లు, బాహ్యంగా ఇచ్చే పండ్లు కాదు, ఎన్నో జన్మలు మనల్ని కాపాడే పండ్లు, జ్ఞాన పండ్లు. ఆ పండ్లు ఇచ్చేటప్పుడు అంతా శ్రద్ధ ఉండాలా. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేమల నర్వా గ్రామంలో జూన్ 8న శ్రీ గాయత్రి మాత పిరమిడ్ ధ్యాన ఆశ్రమ ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 9 గంటల నుంచి 12 గంటల వరకు కేశంపేట వేముల నర్వా గ్రామంలో శాకాహార ర్యాలీ, అనంతరం 12 గంటలకు శ్రీ గాయత్రి మాత పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ప్రారంభోత్సవం జరుగును. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దామోదర్ రెడ్డి, శోభారాణి, బంగ్లా ఆంజనేయ రెడ్డి, వనస్థలిపురం సురేష్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం ద్రాక్షారామం బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జూన్ 5న వన సంరక్షణ మహా ఉద్యమ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్, సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసం శెట్టి సత్యం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.